జై వాసవి మాత, జై జై వాసవి మాత. నా పేరు కేటీజీ శ్రీనివాస్. నేను ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు మరియు శ్రీ వాసవి కళ్యాణ మంటపానికి సెక్రటరీ. ముందుగా మీకు తెలియచేయాల్సింది సత్యమ్మ కాలనీ. ఇదివరలో సత్యమ్మ కాలనీ గురించి నేను వీడియో చూశాను. దాని గురించి ప్రజలకు తెలియాలి అని ఒక వీడియో తీస్తున్నాము. సత్యమ్మ కాలనీ అనేది అబ్దుల్ అహద్ రోషన్ వాళ్ళకి సంబంధించిన 11 ఎకరాల 39 సెంట్లు కల్లుబావిలో 359 సర్వే నంబర్లో ఉన్నది. అదేవిధంగా వాళ్ళు డాక్యుమెంట్ 1928 సంవత్సరంలో శ్యామ్ సింగ్, బాలాజీ సింగ్, అబ్దుల్ అహద్ రోషన్ గారికి అమ్మినారు వాళ్ళ డాక్యుమెంట్. ఈ విషయంలో మొన్న వచ్చి 5 సంవత్సరం పెద్ద ఆయన కొడుకు, ఇది మా తాతగారు కోర్టు ద్వారా కొన్నామన్నారు. ఈ పత్రం చూపెట్టారు. ఈ పత్రంలో ఉన్నది 359/1 8 ఎకరాల 39 సెంట్లు కోర్టులో దావా. ఎవరి మీది అంటే గోవిందరాజ్ మొదలియార్ పేరు మీద దావా వేశారు. గోవిందరాజ్ మొదలియార్ పేరు మీద దావా వేసిన కోర్టు ఏమంటారు, జప్తు ఆయన ఆస్తి ఉండాలి, గోవిందరాజ్ మొదలియార్ ఆస్తి ఉండాలి. అది అలా పోయి అబ్దుల్ అహద్ రోషన్ ఫ్యామిలీ ఆస్తికి సర్వే నంబర్ వేసే ఎంతవరకు సమాజం. ఆ రోజుల్లో రాయచోటి సుబ్బయ్య గారు కోర్టుని ఎంత బురిడి కొట్టించినారు అనేది ఈ ఒక్క కోర్ట్ పేపర్ ద్వారా దొరుకుతా ఉంది. సరే, ఆయన చెప్పిన ప్రకారమే పోతాం. రాయచోటి సుబ్బయ్య గారు కోర్టులో దావా చేసి తీసుకున్నారు గోవిందరాజ్ మొదలియార్ ఆస్తి అని. కానీ ఈసీలో గోవిందరాజ్ మొదలియార్ పేరు లేదు, మరియు రాయచోటి సుబ్బయ్య గారి పేరు లేదు. మరి గోవిందరాజులకి ఎక్కడి నుంచి వచ్చినది అనేది తెలియదు. ఇది మొత్తం ఆస్తి రోషన్ ఫ్యామిలీకి సంబంధించింది. దీన్ని ఆర్హెచ్ అంటారు, రికార్డ్ ఆఫ్ హిస్టరీ, సబ్ రిజిస్టర్లో మీరు కూడా పోయి తీసుకోవచ్చు. 1483 డాక్యుమెంట్ నంబర్ 11/7/2028 సంవత్సరంలో అయింది. దీని మీద మీరు పోయి డైరెక్ట్గా ఎంక్వైరీ చేసుకోవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రాయచోటి సుబ్బయ్య గారు తనది కాని ఆస్తి కోడల మీద దానం చేశాడు. 1577 డాక్యుమెంట్ నంబర్ ఆర్ సుధామణి, రాయచోటి సుధామణి గారికి దానం సెటిల్మెంట్ డాక్యుమెంట్ నంబర్ 1577 1976లో. మరి ఈ దానం సెటిల్మెంట్లో తనకి ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలు కూడా లేదు. స్వార్జితమా, పిత్రార్జితమా, కోట్ల కొన్నదా, ఈ ఎలాంటి ఆధారాలు కూడా లేవు. మరియు 1578 1976లో రాయచోటి మహాలక్ష్మమ్మ వారికి కూడా 3 ఎకరాలు దానం చేశారు. దీంట్లో కూడా స్వార్జితమా, పిత్రార్జితమా, కోర్టు నుంచి వచ్చిన ఆస్తిన, దీంట్లో కూడా లేదు. 1579 1976లో కృష్ణవేణమ్మ గారికి 3 ఎకరాలు ఇచ్చారు. ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చినది అనేది కూడా లేదు. దీంట్లో వాళ్ళు కొన్నది 359/1లో కొన్నారు. కానీ వీళ్ళకి రాసివ్వడము 359. మరి సర్వే నంబర్ ఇదేమంటారు, గవర్నమెంట్ ఈసీలో 359గా నమోదం చేశారు. 359/1లో కొంటే 359గా ఎలా రాస్తారు అంటే, వీళ్ళు ఎవరికి అంతు చిక్కకుండా సర్వే నంబర్లు మార్చుకుంటూ పోతూ ప్రభుత్వ ఉద్యోగుల్ని బలోపేతం చేశారు. 359/1 ఇప్పటికి 22 సెంట్లు గవర్నమెంట్ భూమి ఉంది. అంటే గోవిందరాజ్ మొదలియార్ గారు
గవర్నమెంట్ భూమి అమ్మినట్ల, తన సొంత భూమి అమ్మినట్ల మీరే తెలుసుకోవాలి. 359 బార్లో రామయ్య, రామయ్య తండ్రి, రామయ్య అని ఉంది. ఈ రోజుకి మీరు చూసుకోవచ్చు, అడంగల్లో చూసుకోవచ్చు. అకౌంట్ నంబర్ ఏమంటారు దీన్ని, 300 దీంట్లో లేదు అకౌంట్ నంబర్. మీరు కూడా సర్వే నంబర్ అడంగల్లో మీ భూమిలో 359 బార్ 2లో పోయి చూసుకోవచ్చు. రామయ్య తండ్రి రామయ్య. ఇది ఆసరాగా తీసుకొని రాయచోటి రామయ్య గారు తన అధికార బలము, రాజకీయ బలం తీసుకొని పాస్బుక్ చేసుకున్నారు. చాలా బుద్ధివంతుడు. మరి ఇలాంటి పని ఎందుకు చేశారో కూడా నాకు అర్థం కావటం లేదు. ఈ విషయం పక్కకు పెడితే రాయచోటి రామయ్య గారు 16/3/2007 వాళ్ళ తమ్ముడు సుధాకర్ గారికి 1363 డాక్యుమెంట్ నంబర్ 2007లో దానం ఇచ్చారంట. దాన సెటిల్మెంట్. నాకు అర్థం కాలేదు. తనది కాని భూమి తాను చేసుకొని ఈ భూమిని రాయచోటి సుధాకర్ గారికి ఎలా దానం చేస్తారు? ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవ్వరికి భయపడకూడదు. నేను ఎవ్వరికి భయపడను. ఇదివరలో ఎన్నో బెదిరింపులు చేశారు, ఏ దానికి భయపడను. నేను పోలీసులకి ఎన్నో కంప్లైంట్ ఇచ్చారు. అన్ని విధాలుగా మేము ఎదుర్కొనే దానికి కోర్టులో కానీ బహిరంగంగా కానీ ఎదుర్కొనే దానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా ఆర్యవైశ్య వాసవి మాత సేవా సంఘం, వాసవి మాత ఆశీస్సులతో మేము చాలా ముందుకెళ్తున్నాము. ఇదొక రకం అయితే, రాయచోటి విశ్వనాథం గారు 5 రోజుల తేడాతో 21/3/2007 కొడుక్కి దాన విక్రయం చేశాడు. ఇది కేవలం ప్రభుత్వ రికార్డులో పత్రాలు సంపాదించేదానికి మాత్రమే చేశారు. రాయచోటి రామయ్య గారు ఒక డాక్యుమెంట్, సుధాకర్ గారు మరో డాక్యుమెంట్, అండ్ విశ్వనాథ్ గారు మరో డాక్యుమెంట్. ఇది కేవలం ప్రజల్ని మబ్బి పెట్టేదానికి మాత్రమే ఇలా డాక్యుమెంట్లు చేస్తూనే ఉన్నారు. మరో విషయం, రాయచోటి మహాలక్ష్మమ్మ, రాయచోటి రామయ్య గారి భార్య మహాలక్ష్మమ్మ ఒక ప్లాట్, తమది కాని ఆస్తిలో ఒక ప్లాట్, లేఅవుట్ ఎలా అయిందో తెలియదు ఇప్పటి వరకు. మున్సిపాలిటీ రికార్డులో మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వటం లేదు, ఆన్లైన్లో లేదంటున్నారు, కానీ అయినా లేఅవుట్ అయిందంటున్నారు. అంటే వీళ్ళకి రాజకీయ ఒత్తిడి చేసి అయ్యిందని చెప్పిస్తున్నారు. ఇంతవరకు వాళ్ళు మాకు సర్టిఫైడ్ ఇవ్వలేదు, ఈరోజు ఇస్తామన్నారు. మహాలక్ష్మమ్మ గారు తన కుమారుడు ఉన్నారు, కుమారులు 2 ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకుండా రాయచోటి విశ్వనాథం, రాయచోటి సుధాకర్ శెట్టి కుమారుడికి దానం ఇచ్చారు. సరే, ఆ దానం ఎవరికైనా ఇవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్లు ఎవరికైనా ఇవ్వచ్చు, మేము తప్పు పట్టము. కానీ తమది కాని ఆస్తి ప్రజలు అర్థం చేసుకోవాలి. తమది కాని ఆస్తి మీద ఇంత మోజు ఎందుకు? 11 ఎకరాల 17 సెంట్లు అబ్దుల్ రోషన్ అహద్ గారిది. వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఉంది మనతో. వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అయినారు. వాళ్ళకి కూడా మాకు అయిన సహాయం చేస్తామని వాళ్ళకి కూడా వాగ్దానం ఇచ్చాం. మరొకటి విషయం ఏమంటే, మన 4 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద ఆయన కొడుకు ఒక టెంపుల్ ఆస్తి గురించి కూడా మాట్లాడాడు. అందులో ఆ టెంపుల్ ఆస్తి గురించి కూడా ఒక సర్టిఫికేట్ చూపెట్టాడు. మాకు పెద్దలు అమ్మినారు అని. మేము ఆ పెద్దలు అమ్మిన సర్టిఫికేట్ ఇంతకుముందు మీడియాలో వచ్చింది, ఆ మీడియాలో మేము ప్రింట్అవుట్ తీసుకున్నాము. గౌరా రామాంజనేయులు, టీజీ మల్లికార్జున్ శెట్టి కలిసి అమ్మినారు అనేది ఒక చూపెట్టారు. మాకు ఈ డాక్యుమెంట్ ఇస్తే మేము బ్యాంక్ మీద ఎలాంటి బురద జల్లే కార్యక్రమాలు చెయ్యము. ఇప్పటికి 5 ఏళ్ళైంది ఈ డాక్యుమెంట్ మీద వాళ్ళు ఏమాత్రం మనకు ఇది లేదు. దానికి నా ముందు 1994లో రాయచోటి ఈరన్న గారు, గట్టు మంజునాథ్ గారు, యాడికి సత్యనారాయణ గారు, వీళ్ళు ఎలాంటి సంబంధం లేదు మన ఆర్యవైశ్య సంఘానికి. 94లో ఎలాంటి సంబంధం లేకుండా దొంగతనంగా
బ్యాంకు వారికి ఈ డాక్యుమెంట్ అమ్మడం జరిగింది. ఇది మేము ఖండిస్తున్నాం. ఏ రోజుటికి ఈ పాతది 18/1/94లో అమ్మింది మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. అంటున్నాం ఇది ఏదైతే ఈ డాక్యుమెంట్ చూపెట్టారో దీనికి రికార్డ్స్ ఇస్తే మేము ఎలాంటి అభియోగం బ్యాంకు మీద చెయ్యము. ఇంక మీట ఇప్పటికి మరోసారి వీడియో ముందర మనము మరోసారి తెలపడం జరుగుతుంది. 1949లో రాయచోటి విశ్వనాథం గారు, రాయచోటి సుబ్బయ్య గారు సబ్ కమిటీ వేశారు. అప్పుడు 49లో మనకు 1947లో సంఘం రిజిస్టర్ అయ్యింది. రిజిస్టర్ కాని ముందు 1860 సొసైటీ యాక్ట్ అని వచ్చినప్పుడు మనం ఆర్యవైశ్యులు అంటే చాలా భయస్థులు. ఆ టైంలో ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ పేరు వీళ్ళ పేరు రాశారు. దేవాలయం గుడి పేరుగిన రాసుకుంటే ఎండోమెంట్ వారు వస్తారనుకొని ఈ పెద్ద మనుషుల మీద ఆస్తులు చేశారు. వాళ్ళు రాశారు, విశ్వనాథం గారు క్లియర్గా రాశారు. రాయచోటి విశ్వనాథం గారు వీళ్ళు ఎవరంటే రాయచోటి ఈరన్న కొడుకులు. రాయచోటి విశ్వనాథం ఈరన్న కొడుకు 1949లో ఆయన సంతకం ఉంది. మీరు మీడియా ద్వారా అందరికీ చూపెట్టచ్చు. దాదాపు 7 ఆస్తులు ఉన్నవి. ఈ 7 ఆస్తులు కూడా ఎవరెవరికి బాడుకి ఇచ్చినామనేది చూపెట్టినారు వాళ్ళు. వాళ్ళ పెద్దల సంతకానికి కూడా ఇప్పుడున్న వాళ్ళ మనవళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే పెద్దల మీద గౌరవం లేదు వీళ్ళకి, సమాజం మీద గౌరవం లేదు, సంఘం మీద గౌరవం లేదు. 40 ఏళ్ల నుంచి గుడికి రాని వారు ఈ గత సంవత్సరంలో వచ్చి ఎన్నో అరాచకాలు ఎన్నో చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఏదానికి భయపడే ప్రసక్తే ఉండదు. కనుక ఆధునిక పట్టణ ప్రజలు కానీ ఆర్యవైశ్యులు కానీ, ముఖ్యంగా ఆర్యవైశ్యులు ఈ వీడియో చూసి మీరు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో మీకు ఏదైతే తోచుతుందో మాకు సహాయ సహకారాలు అందిస్తే మేము అమ్మవారి ఆస్తులు ఖచ్చితంగా కాపాడుతాం. మనకు అమ్మవారి ఆస్తులు వచ్చిందంటే ఇతరుల జోలికి వెళ్ళము. ఇది మీడియా ముఖంగా మరోసారి చెప్పుతున్నా. మీరు పట్టణ ప్రజల ఆర్యవైశ్యులు గమనించాలి. నా మీద ఎన్నో కేసులు పెట్టారు వీళ్ళు. 55 లక్షలు ఒకటి డెఫార్మేషన్ కేసు వేశారు, 10 లక్షలు ఒకటి వేశారు. ఏ దానికి భయపడే ప్రసక్తి లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరెవరికో కంప్లైంట్ ఇస్తున్నారు, దానికి కూడా భయపడే ప్రసక్తే లేదు. వీళ్ళది కానీ ఆస్తి వీళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రికార్డులో ఎక్కడా లేదు. దీని మీద మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, పలు డిపార్ట్మెంట్కి, ఆర్బీఐకి ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇవ్వడానికి ముందంజలో ఉంటాం. ఏ ఒక్కరికి భయపడే ప్రసక్తి లేదు. మా వైపు అమ్మవారు ఉంది. అమ్మవారి ఆశీస్సులతో మేము విజయాన్ని సాధిస్తామని మీడియా ముఖంగా మరోసారి మీకు తెలుపుతూ ధన్యవాదాలు. నా పేరు కేటీజీ శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు మరియు కళ్యాణ మంటపం సెక్రటరీ గారు.